నా పేరు గూడా సంజీవరెడ్డి. నేను 22వ వార్డు నుంచి ఎలపన మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ బలపరుస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిని. నాది గుర్తు కారు గుర్తు 2వ నెంబరు. ముఖ్యంగా 2వ వార్డు కాలనీ ప్రజలకి నేను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీలలో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను సురా డైరెక్టర్గా ఉన్నప్పుడు పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాల ఉపేంద్రరెడ్డి గారి సహాయ సహకారాలతోని, అలాగే మా మండల అధ్యక్షుడు బెల్న వేణుగోపాల్ సహాయ సహకారాలతోని ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయడం జరిగింది. సీసీ రోడ్లు, మిషన్ భగీరథ, స్ట్రీట్ లైట్లు మరియు వీధి మన కరెంటు స్తంభాలు, తర్వాత ఈ యొక్క పారిశుద్ధ కార్యక్రమం, పారిశుద్ధ్యం నీట్గా చేయటం, ప్రతి వీధిలో కూడా క్లీన్ చేయించడం, ఇవన్నీ రకరకాలుగా చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అలాగే నేను గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 22వ వార్డులో అందరితోని తిరుగుతూ అందరితో మమేకమై ఒక ఇంటి బిడ్డగా, ఒక తమ్ముడిగా, అన్నగా అందరి ఆదరణలు పొందుతూ నేను ఆర్థికంగా కూడా ఇక్కడ సహాయ సహకారాలు చేసి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ నేను నాకు కొంచెం పాల్పంచుకునేవాడిని నేను ఇక్కడ. అలాగే ఇక్కడ వర్షాకాలం వచ్చేసరికి ఇక్కడ ఇళ్ల ముందు నీళ్లు ఆగటం కానీ, రోడ్లపై నీళ్లు ఆగటం కానీ ఇవన్నీ చాలా ముంపు ప్రాంతం ఉండేది కొన్ని ఏరియాలలో. కమిటీ వారు ఇక్కడ చెప్పిన వెంటనే నేను స్పందించి నా సొంత ఖర్చులతోని జేసీబీని పంపించి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్ళని ఎటు వెళ్ళాలో అటు పంపించేవాళ్ళం. అది ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. గతం నుంచి కూడా మేము దాన్ని చర్చిస్తూ నీళ్ళని ఎలా పంపాలి, ఎటు కిందికి ఉన్నదని కూడా చూసుకున్నాము. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. మిషన్ భగీరథ గతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులే తప్ప ఇప్పుడు పిరికడ మట్టి కూడా తీయలేదు, ఒక పైప్ లైన్ కూడా వేయలేదు. ఇక్కడ నీటి ఎద్దడి కూడా కొన్ని కాలనీలలో ఉన్నది. దాని శాశ్వత పరిష్కారం గతంలో మేము వాటర్ ట్యాంక్ కట్టాలని నిర్ణయించుకున్నాము. కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెసు దాని గురించి మర్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను వాటర్ ట్యాంక్ కడతాను, ఇది చేస్తామని అంటున్నారు. వాళ్ళ వల్ల ఏమీ కాదు. మళ్ళీ నన్ను గెలిపించినట్టయితే ఆ వాటర్ ట్యాంక్ కట్టి ఈ 22వ వార్డులో నీటి సమస్యని తీర్చుతాను. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తాను. ఎందుకంటే నాకు పూర్తి అవగాహన ఉంది ఈ కాలనీలలో. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడ, ఈ ప్రాంతం వాసిని ఇక్కడనే కాబట్టి నాకు పూర్తి అవగాహన ఈ కాలనీ మీద ఉంది. ఎక్కడ ఏ బజార్లో ఎటు నీళ్ళు వెళ్ళాలి, ఎట్నుంచి మనం కాలువలు తవ్వకుండా పోవాలి, డ్రైనేజ్ ఎలా పంపించాలని ఉంది. అలాగే టీఎన్జిఎస్ కాలనీలో కూడా అప్పుడు గత ప్రభుత్వం మిషన్ భగీరథ కానీ మరియు సీసీ రోడ్లు కానీ వేయడం జరిగింది, కొన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అవి వేశారు తప్ప మిగతాది అభివృద్ధి శూన్యం అయిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో. మళ్ళీ అందరూ అధికార పార్టీకి ఓటేస్తే మీకు నిధులు వస్తాయని మభ్యపెడుతున్నారు. కాకపోతే హైదరాపురం మున్సిపాలిటీలో అధికార పార్టీ ఉన్నా లేకపోయినా కూడా మున్సిపాలిటీలో కేంద్ర బడ్జెట్ మరియు రాష్ట్ర బడ్జెట్ నేరుగా మున్సిపాలిటీలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ నిధులను మేము ఎలా చేయాలో 32 వార్డులు పంచుకొని అభివృద్ధికి తోడ్పడతాము. అంతేగాని అధికార పార్టీ ఉన్నంత మాత్రాన ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు. ఎందుకంటే మీరు గత 2 సంవత్సరాలు చూసుకుంటే ఇక్కడ ఏమీ 22వ వార్డులో అభివృద్ధి అసలు జరగలేదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు. వారికి వచ్చే నిధులు కానీ, రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు కానీ గవర్నమెంట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాతో చర్చించడం జరిగింది. కాబట్టి నన్ను గిట్ట ఈ 22వ వార్డులో అత్యధిక మేరతో గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి పదంలో ఉంటాను. నేను 24 గంటలు నేను ప్రజాసేవకుని. గత 23 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది. నేను ఏ వ్యాపారాలు కూడా లేవు. నేను ఓన్లీ రాజకీయం చేసుకుంటూ ప్రజల మన్నను పొందుకుంటూ నేను ఇక్కడ అభివృద్ధికి 22వ వార్డుకి అభివృద్ధికి తోడ్పడతాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినట్టయితే నేను కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కాలనీ ప్రజలను కోరుకుంటున్నాను.